హలో, మీ పేరు? మనీషా. ఏం చేస్తుంటారు? జాబ్. ఇన్ కేసు మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఎక్కడికైనా దూరం వేరే ప్లేస్కి తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ వదిలేసి వస్తే మీరు రిటర్న్ ఇక్కడికి ఎలా వస్తారు? మీతో అమౌంట్ ఏమి ఉండదు, మీకు లాంగ్వేజ్ కూడా రాదు, అప్పుడు ఏం చేస్తారు? నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. ఇన్ కేసు ఉంటే సరే, మీ బాయ్ ఫ్రెండ్ కాదు, మీ ఫ్రెండ్ అనుకుందాం, మీ బెస్టీ అనుకుందాం. బెస్టీ తీసుకెళ్ళి దూరము మిమ్మల్ని వదిలేసి వస్తే ఎలా వస్తారు ఇక్కడికి? నడుచుకుంటూ. సపోజ్ ఢిల్లీ అక్కడ ఎక్కడైనా లాంగ్ నార్త్ ఇండియాకి తీసుకెళ్తే ట్రైన్లో వస్తా. మీకు అమౌంట్ ఉండదు మీతో, మీకు మొబైల్ కూడా ఉండదు. మనం ఎప్పుడైనా ట్రైన్లో టికెట్ తీసుకొని ఎక్కుతున్నారా? అందరూ లేదు కదా. దొంగ టికెట్ అంటే ఎక్కొచ్చు. టీటీకి దొరికితే దొరకకుండా చేయాలి కదా. అదే టీటీ వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాష్రూమ్లోకి వెళ్ళిపోతాం. ఇప్పటివరకు మీ లైఫ్లో ఎవరితో షేర్ చేసుకుని ఒక విషయం చెప్పండి. ఎవరితో షేర్ చేసుకోండి? ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, పేరెంట్స్కి కానీ తెలియని ఒక విషయం చెప్పండి. అలా ఏం లేదు. అలా ఏదో ఒకటి ఉంటుంది మీకు ఒకటితో తెలిసినది, ఎవరి దగ్గర రివీల్ చేయండి. మా కోసం ఒకటి చేయండి. అలా ఏం లేదు. అట్లీస్ట్ ఫ్రెండ్స్కైనా తెలుసు. అట్లీస్ట్ ఫ్యామిలీకి తెలియకుండా ఫ్రెండ్స్కి తెలిసి, ఫ్రెండ్స్ కూడా అందరికీ కాకుండా ఓన్లీ ఫ్యూ మెంబర్స్కి, చాలా తక్కువ మెంబర్స్కి తెలిసిన విషయమా? అలా ఏం లేదు. అదైతే ఏదో ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. మీరు చెప్పట్లేదు, రివీల్ చేయట్లేదు అంతే. లేదు లేదు, నిజంగా అలా ఏం లేదు. షేర్ చేయండి ఏదో ఒకటి. ఏం లేదు కదా, ఉన్నది ఏదో షేర్ చేయండి. ఆహా లేదు లేదు. లేనప్పుడు నేనేం చెప్తా? లేదు నిజంగానే. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. అదే కదా ప్రాబ్లం. సరే, ఒకసారి మీ మొబైల్ చూపించండి. ఎవరు అక్కడ? మా తమ్ముడు. బాయ్ ఫ్రెండ్ లేడైతే ఓకే, ఫైన్ అండి. ఇంకొక విషయము, మీకు ఫ్లైట్ టికెట్ వేసి ఎక్కడంకా వరల్డ్లో వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తారు? ఇక్కడికి వెళ్తా మాల్దీవ్స్. ఎవరితో వెళ్ళాలనుకుంటారు? ఫ్రెండ్స్తోనే వెళ్తాను నేను, ఎందుకంటే సింగిల్ కాబట్టి ఫ్రెండ్స్తోనే వెళ్తా. అంటే ఇన్ కేస్ బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్తో వెళ్ళాలని ఏం లేదా? అసలు నాకు బాయ్ ఫ్రెండ్ ఇన్ కేస్ ఉంటే వాడితోనే వెళ్తాను కదా. ఓకేనా? ఓకే, ఏం అవ్వదు. మా ఇంట్లో పంపించారు కాబట్టి ఓకే అవ్వదు. ఇంట్లో ఎందుకు చెప్తారు? చెప్పకుండా వెళ్ళచ్చు కదా. వీడియో కాల్స్ వస్తాయి కదా. వీడియో కాల్స్ వస్తే బాయ్ ఫ్రెండ్ ఎక్కడో దాచిపెడతాం, హైడ్ చేస్తాం. నాకు అసలు బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడు తెలుసా? చెప్పండి. నాకు బ్రదర్ ఉన్నాడు కాబట్టి. అంటే బ్రదర్ ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉండరా? ఉండలేరు అంతే. ఇంకా బ్రదర్ అంటే తమ్ముడే కదా, అన్న కాదు కదా. యంగర్ బ్రదర్ చాలా డేంజర్ తెలుసా? ఎల్డర్ కంటే ఎల్డర్స్ ఎక్కువ పట్టించుకోరు. యంగర్ బ్రదర్ మాత్రం అక్క అక్క అని ఎప్పుడు పక్కనే ఉంటారు కాబట్టి అది చాలా కష్టం. అంటే చూస్తే ఇంట్లో చెప్తారని భయం. ఇంట్లో ఏం చెప్పరు. ఇంట్లో చెప్పినా ప్రాబ్లం లేదు, వాడికి తెలియడమే ప్రాబ్లం కదా. సరే, ఇన్ కేసు ఎవరైనా నాకు వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? ఓకే చెప్తారా? బాయ్ ఫ్రెండ్ లేరు కాబట్టి. ఇప్పుడు నో. ఎందుకని? అంత రిలేషన్షిప్ మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఇప్పుడు. పాస్ట్లో ఏమన్నా బ్రేకప్ అలా ఉందా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? పర్లేదు చెప్పండి. లేదులేండి, అలా ఏం లేదు. సింగిల్ గానే ఉన్నారు ప్రెసెంట్ అయితే. ఓకే. ఇన్ కేస్ మా కెమెరామ్యాన్ ఇప్పుడు మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? పర్లేదు చెప్పండి. నో అని చెప్తాను. ఎందుకు? నాకు మా కెమెరామ్యాన్కి ఏమైంది? బాగున్నాడు కదా. ఇంతకుముందు మంచి కర్లీ హెయిర్స్ ఉండేవి, చాలా హ్యాండ్సమ్ ఉండేవి. అంటే నాకు బ్రదర్ ఉన్నాడు కాబట్టి. బ్రదర్ ఉన్నారని మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారు చెప్పండి? మ్యారేజ్ వేరు, రిలేషన్షిప్ లోకి రావడం వేరు కదా. లవ్ తర్వాతే కదా ఏదైనా, మ్యారేజ్ అయినా ఏదైనా. మ్యారేజ్ అయ్యాక లవ్ చేసుకోకూడదా? ఎక్కువ ఫస్ట్ లవ్ చేసుకున్నాక మ్యారేజ్ బాగా సక్సెస్ అవుతున్నాయి. అలా ఏం ఉండదు, అది మన మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి ఉంటది. చెప్పేది ఎలా ఉందంటే, బ్రదర్ ఉన్నాడు కదా బయటకు వెళ్ళకూడదు, బ్రదర్ ఉన్నాడు కదా మూవీకి వెళ్ళకూడదు అనట్లేదు నేను. కాకపోతే అలా నాకు రిలేషన్షిప్ లోకి రావడం ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ మ్యారేజ్ అయితేనే నేను లవ్ చేస్తానేమో ఇంకెవరినైనా. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? వ్యాలంటైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? వ్యాలంటైన్స్ డే నాకు తెలిసి, నేను చూసినంత వరకు అయితే అది లవర్స్ డే స్పెషల్ అని అనుకుంటున్నాను. సో వాళ్ళే చేసుకుంటారని అనుకుంటున్నా. ఏం చేస్తారు లవర్స్ డే రోజు? రోజు చేస్తారు అంతే, ఏం చెయ్యరు ప్రత్యేకంగా. సరే, వ్యాలంటైన్స్ డే రోజు 4 మూవీస్ రిలీజ్ అయితే, ప్రేమికుల రోజు, ప్రేమ దేశం, సఖి, ఓయ్. ఈ 4 మూవీస్లో మీరు దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడడానికి? ఇప్పటి వరకు ఆ 4 మూవీస్ నేను చూడలేదు. ఒకవేళ నేను ఆ రోజు ఫ్రీగా ఉంటే మైట్ బి సఖి అయ్యి ఉండొచ్చు. సఖి అంటేనే సాంగ్స్కి చాలా ఫేవరెట్. మీ ఫేవరెట్ సాంగ్ కూడా చెప్పండి సఖి మూవీలో. ఆల్ టైమ్ ఫేవరెట్, అన్ని ఫేవరెటే కదా. వన్ సాంగ్. పంచదనమే పంచదనం. ఒక లైన్ సింగ్ రాదు, ట్రై చేయండి. ఐఎమ్ వెరీ బ్యాడ్ సింగర్. వెరీ బ్యాడ్ సింగర్. బ్యాడ్ సింగర్ గుడ్ సింగర్ అవ్వచ్చు కదా. అవ్వరు. ఎనీవే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.